హాయ్ అండి, వెల్కమ్ టు తోటికోడళ్ళ మజాకా. మా దివాళీ షార్ట్ వీడియోస్ అన్నీ చూశారు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. ఇప్పుడు లాంగ్ వీడియో చూసేయండి. దివాళీ రోజు మార్నింగ్ లేవగానే పూజకు సంబంధించినవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. నోములు ఉన్న వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ అండి ఇది. మాకు మాత్రం నోములు ఏం లేవు. సో ఇంట్లో నార్మల్గా స్వీట్ చేసుకొని దేవుని నైవేద్యం పెడతాం. దివాళీ అయిపోయి సంక్రాంతి కూడా వస్తుంది. ఏంటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారు అని అనుకోకండి. అసలు యాక్చువల్లీ వీడియో ఉందని కూడా మాకు ఐడియా లేదు. ఎందుకో ఫోన్ని స్క్రోల్ చేస్తుంటే సడన్గా అనిపించింది. సో యూట్యూబ్లో పెడితే ఎప్పుడు మెమొరీ లాగా ఉంటుంది కదా చూసుకోవడానికి అని చెప్పి ఇంకా అప్లోడ్ చేసేస్తున్నానండి. మమ్మల్ని అందరూ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, అక్క మీకు 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చెప్పి. యాక్చువల్లీ మా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. అవుతే మేము పక్కా షేర్ చేసుకుంటాము ఈ న్యూస్ని కూడా. ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఐడియాస్ ఉంటే మాకు పక్కా సజెస్ట్ చేయండి, మేము అవి ఫాలో అవుతాం మాకు నచ్చితే. వీడియోలోకి వచ్చేస్తే ఇందాక చూసారు కదా నేను స్వీట్ ప్రిపరేషన్ అదంతా. వన్స్ స్వీట్ ప్రిపేర్ అవ్వగానే ఇక దేవుని దగ్గర మేము దీపం ముట్టించుకుంటున్నామండి. మా దివాళీ ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి. చాలా అంగరంగ వైభవంగా అయితే ఏముండదు, చాలా లోకీగా మా ఇంట్లో వరకు మేము ఇంట్లో పూజ చేసుకొని కొంచెం స్వీట్ చేసుకొని దేవుడికి పూజ చేసిన తర్వాత స్వీట్ తినడం, ఇది మా మార్నింగ్ రొటీన్ దివాళీ రోజు. ఈవినింగ్ కూడా సేమ్ రొటీన్ అండి. మంచిగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని ఇంటి నిండా దీపాలతో అలంకరించుకుంటాము. కొన్ని బంతిపూలు ఉంటే ఇంట్లో చిన్నగా ఒక ఫ్లవర్ వేసామండి. ఆ ఫ్లవర్ పైన దీపాలతో డెకరేట్ చేస్తున్నాము. వీడియోలో మీకు అదే కనిపిస్తుంది. తెలిసిందే కదా ఇక ఆడవాళ్ళ గురించి. అలా కంప్లీట్గా డెకరేషన్ అయిపోగానే అక్కడ ఒక 2-3 ఫోటోలు దిగితే సాటిస్ఫాక్షన్ వస్తుంది అని చెప్పి అలా ఇంటి నిండా దీపాలు పెట్టుకున్న తర్వాత మా పిల్లలు అంతా క్రాకర్స్ పిచ్చోళ్ళు అయితే ఏం కాదండి. సో ఇంకా నేను దేవుడి ముందు కాలవాలి అని చెప్పి కాకరవత్తులు తెలుసు కదా, అవి తెప్పించుకొని చిన్న పిల్లలా కాల్చాను. ఇంకా తర్వాత ఇంటి పైకి వెళ్ళి అందరూ దివాళీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆ క్రాకర్స్ ఆ వైబ్ అంతా ఎంజాయ్ చేసేసి ఇంట్లోకి వచ్చి ఆరామ్సే పడుకున్నాం. ఇది మా దివాళీ డే అండి. కంప్లీట్ డే వ్లాగ్ చేసాము. ఆ నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళకి నోములు ఉంటే మేము ఇంక అక్కడికి వెళ్ళిపోయామండి. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసాము, చూసే ఉంటారు. చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసేయండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.